నమస్కార. భాష చాలా విచిత్రమైంది. అందులో ఎన్నో పదాలు ఉంటాయి. వాటిలో కొన్ని పదాలు తిరిగేసి చదివిన అదే ఉంటాయి. వాటిని అనులోమ విలోమ పదాలు అంటారు. ఉదాహరణకి కిటికీ ఉందనుకోండి, అది తిరిగేసినా కిటికీ అవుతుంది. అలాగే వికటకవి తిరిగేసినా మళ్ళీ వికటకవి వస్తుంది. అన్ని భాషలోనే ఉంటాయి. ఆంగ్లంలో వీటిని ప్యాలిండ్రోమ్స్ అంటారు. వాజ్ ఇట్ ఎ కార్ ఆర్ ఎ క్యాట్ ఐ సా అనేటువంటి వాక్యాన్ని తీసుకున్నట్టయితే దాన్ని తిరిగేసి చదివిన అదే వస్తుంది. మేడం ఐఎమ్ ఆడం అనేటువంటి వాక్యాన్ని తిరిగేసి చదివిన అదే వస్తుంది. ఈ విధంగా చాలా భాషలు వాక్యాలకే పరిమితం. ఇక సంస్కృత భాషలో కావ్యాలు రాశారు. రామకృష్ణ అనులోమ విలోమ కావ్యం అని. ఇది ముందు నుంచి చదివితే రామాయణం, వెనక నుంచి చదివితే భారతం వస్తాయి. ఇది ఇలా ఉండగా ఒక అతి విచిత్రమైనటువంటి ఒక ప్యాలిండ్రోమ్ అనేటువంటిది భట్టుమూర్తి ప్రయోగించాడు. ఇటువంటి పదం బహుశా ప్రపంచ వాంగ్మయంలో మరి ఎక్కడ ఉండదు. అదేంటంటే రమాకుమార అనే పదం. రమాకుమార తిరిగేస్తే రమాకుమార. ఈయన ఏ సందర్భంలో ప్రయోగించాడో చూద్దాం. వసుచరిత్రలో నాయిక గిరిక, ఆమె విరహావస్థలో ఉంది. ఆమె ఎటు చూసిన మన్మధుడు కనిపిస్తున్నాడు. మన్మధుడు అనడానికి సంస్కృత భాషలో చాలా పదాలు ఉన్నాయి. కానీ భట్టుమూర్తి రమాకుమార అని వాడాడు. అరమి రమాకుమారుడప్పుడు అని ఆయన పద్యంలో ప్రయోగించారు. అరిమురి చూచినన్ అంటే ఎటు చూసినాను కూడా అన్నారు. దీన్ని బట్టి ఆ పదం ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది. ఈ పదంలో ఉండేటువంటి విశిష్టత ఏంటంటే రమాకుమార, రమాయా కుమార రమాకుమార అంటే లక్ష్మీ యొక్క కుమారుడు మన్మధుడు. ఆ పదంలో మొదటి అక్షరం తీసేయండి, అది రా తీసేయండి. మాయా కుమార మా కుమార, మా అంటే లక్ష్మి, అప్పుడు మన్మధుడే వస్తున్నాడు. ఆ మా కూడా తొలగించి చూద్దాం. కుమార, కుమార అనే మన్మధుడే, కుమారో మన్మధో మరహ. ఆ కు అనే అక్షరాన్ని కూడా తీద్దాం. తీసేస్తే మారహ, మారహ అన్న మన్మధుడే. ఇక ఆ మా అనే అక్షరాన్ని కూడా తీసేస్తే రా మిగులుతుంది. రా అన్నా కూడా మన్మధుడే. రస్య ఆజీవ రాజీవ అంటారు. అంటే మన్మధుడికి జీవనాధారమైంది పద్మం. పద్మాలే ఆయనకి బాణాలు కాబట్టి రా అంటే మన్మధుడు. ఈ విధంగా ఎటు తిరిగేసినా, ఏ విధంగా దాన్ని పత్ర చేసినా రమాకుమార అని రావడం, ఈ పదం ప్రపంచ వాంగ్మయంలోనే చాలా అద్భుతమైనటువంటి పదంగా మనం చెప్పచ్చు. ఈ పదం భాషలో ఉండడం గొప్ప కాదు. ఈ పదాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అక్కడ ఆ విధంగా ఉపయోగించడం అనేటువంటిది భట్టుమూర్తి యొక్క ప్రతిభ. అందువల్ల వసుచరిత్ర లాంటి కావ్యాలు చదివితే ఇటువంటి పదాలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి. కాబట్టి కవి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఏ పదాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే ప్రతిభ యొక్క నిదర్శనం, ప్రతిభకి నిదర్శనం. అందువల్ల ఈ రమాకుమార్ అనేటువంటి పదం చాలా అత్యద్భుతమైన పదంగా మనం పరిగణించవచ్చు. దాన్ని తిరిగేసిన మళ్ళీ రమాకుమార. నమస్కారం.